మన జనరేషన్లో మోషన్కి వెళ్ళడం చాలా ఫ్రీగా అయిపోయేది అందరికి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళేవాళ్ళం, సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళం, శారీరకంగా శారీరక శ్రమ, తిండి కూడా గట్టిగా ఉండేది, తినేది అన్ని చేసేవాళ్ళం. మనం తినేది కూడా సారవంతంగా తినేవాళ్ళం. ఇవాళ జంక్ తినటం వలన వీళ్ళకి మోషన్స్ నేను చూస్తాను కదా చాలా కేసులు, కుర్రాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం విపరీతంగా ఉంది వీళ్ళకి. ఇప్పుడు నీళ్ళు అందుకే తాగరు, ఇప్పుడు దీన్ని ఫైబర్ లేదు, ప్లాస్టిక్ ఈ ఫుడ్. 4 పాయింట్స్ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజెస్. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? జీవన శైలి. మన జీవన శైలి ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా జీవన శైలికి సంబంధించిన డిజీజెస్ లాంటి ఈ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, తర్వాత అవి ఇన్ఫెక్ట్ అయిపోయి ఫిష్లో ఏర్పడటం కానీ, ఇవన్నీ కూడా జీవన శైలి ప్రాబ్లమ్సే. జీవన శైలిని మార్చుకోగలిగితే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు నాకు డైరెక్ట్ పాయింట్కి రండి. ఇప్పుడు పైల్స్ వచ్చిన ఒక పర్సన్కి, అతను, నేను చాలా కేసెస్, వేల కేసెస్ 20 ఏళ్ళ నుంచి చూస్తాను, 25 ఏళ్ళ నుంచి. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో నా కళ్ళతో నేను చూశాను. సర్జరీ చేసేస్తాడు అక్కడ ఏదో వచ్చిందని. స్ప్లింటర్ ఉంటుంది కింద, ఆ స్ప్లింటర్ యాక్చువల్గా మోషన్ మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేరు. ఇప్పుడు మీరు మీ వాష్రూమ్ ఉంది, మీరు పొద్దున్న లేచి మీ ఇంటి దగ్గర బెడ్రూమ్ దాంట్లోకి వెళ్తారు, టాయిలెట్కి వెళ్తారు, వెంటనే మోషన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదో పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది, అది ఎంత బాగున్నా సరే మీరు మోషన్కి వెళ్ళలేరు. ఎందుకని? బ్రెయిన్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది అది. డెఫినెట్గా అంటే కొత్త ప్రదేశాలు, అన్య ప్రదేశాలు, మన మైండ్ చాలామందికి వాళ్ళ మైండ్ ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలవాటు పడేదాన్ని బట్టి ఉంటుంది. మనం అలవాటు చేసేదాన్ని బట్టి మోషన్ సంచి నిండితే రావాలి కదా, రాదు. డెఫినెట్గా రాదు. ఎలా? ఎందుకంటే అదేంటంటే మనం ముందు ఫిక్స్ అవుతుంది మన బ్రెయిన్. మనం కొత్త ప్రదేశంకి వెళ్తే మోషన్ అవ్వదు. చాలా మంది చూసారు, కొంతమంది అట్లా చెప్తా ఉంటారు, బయటికి వెళ్తే 2 రోజులైనా ఆపేసుకుంటారు, బలవంతాన్ని బిగబెట్టేసి ఆపేసుకున్నారనమాట. కడుపులో తొయ్యదా అసలు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీ పాసేజ్ రాదు, వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్తుంది పేగుకి, పెద్ద పేగుకి సిగ్నల్ వెళ్ళి పెద్ద పేగుని సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. అంటే దాని ఏంటంటే పెరిస్టాల్టిక్ యాక్టివిటీని ఇనిషియేట్ చేయాలంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ కరెక్ట్గా పనిచేయాలి. సో మోషన్కి వెళ్ళినప్పుడు, అన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నప్పుడు, అనుకూలం కాని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదో ముంచుకొస్తుంది సడన్గా, అవ్వదు. చాలామందికి ఏంటంటే బిగపెట్టుకోవడం ఒకెత్తు, వాళ్ళ ముందు పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ఇనిషియేట్ అయితే కదా, పేగుల కదలిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కదా నీకు మోషన్ సెన్సేషన్ వచ్చేది. చెప్పిన పెరిస్టాల్టిక్ యాక్టివిటీ అవ్వాలంటే మొటిలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది ఈ పెరిస్టాల్స్ అనే ఆ ప్రక్రియ జరగడానికి ప్రధాన కారణం మొటిలిన్ హార్మోన్. ఈ మొటిలిన్ హార్మోన్ వాటర్ బేస్డ్. మీరు ఎంత వాటర్ తాగితే అంత మొటిలిన్ వస్తుంది. చిన్న పేగులు పెద్ద పేగుల్లో కదలకొత్త కారణం మళ్ళీ లింకు డిహైడ్రేషన్. హైడ్రేషన్. ఇప్పుడు మనం హైడ్రేషన్ ఎందుకు, నీళ్ళు ఎక్కువ తాగు. నేను చెప్తాను నా పేషెంట్స్కి, ప్రొద్దున్నే లేవగానే పరగపోయిన మొహం కడుక్కోగానే ముందు 1 లీటర్ నీళ్ళు తాగండి అని చెప్తాను. ఎందుకు 1 లీటర్ నీళ్ళు ఎందుకు తాగాలి అంటే, ఎందుకంటే నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే ఇట్ డజంట్ స్టాప్ ఇన్ ద స్టమక్. అంటే ఆమాశయంలో ఆగదు, అక్కడి నుంచి డైరెక్ట్గా పేగులోకి జారిపోతాయి వాటర్. దట్ కాజెస్ మెకానికల్ ప్రెషర్. ఆ మెకానికల్ ప్రెషర్ వల్ల పెరిస్టాల్టిక్ యాక్టివిటీ కొంత ఇనిషియేట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకోటి రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గట్టిపడిపోయిన మలాన్ని మెత్తబడేటట్టు చేస్తుంది నీరు. సో అక్కడ మెత్తబడిపోవడం వల్ల పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ఇనిషియేట్ అవడం వల్ల సిగ్నల్ వస్తుంది బ్రెయిన్ నుంచి, గట్టి సిగ్నల్ వెళ్తుంది. అరే మోషన్కి వస్తుంది, వెళ్ళాలి అన్న ఫీలింగ్ పేషెంట్కి అప్పుడు కలుగుతుంది అనమాట. నీళ్లు తాగకపోయినా మోషన్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ జనరల్గా పేషెంట్ వైజ్గా మనం చెప్పేది ఏంటంటే, ఈ తాగితే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు తాగితే మంచిదే, ఆ టైంలో నీళ్లు తాగితే మంచిదే. టోటల్గా 24 అవర్స్లో మీరు చెప్పిన 4 లీటర్ నీళ్ళు అన్నారే, టోటల్ 4 to 5 వాట్ ఎవర్. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అనమాట. వాళ్ళ పేషెంట్ యొక్క శారీరక స్థితిగతులను బట్టి మనం నీళ్లు తాగాల్సిన అవసరం. చిన్నపిల్లలకి అంత నీళ్ళు చెప్పలేము. ఏమైనా డిజీజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కార్డియాక్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ దాన్ని బట్టి మన అలోపతి వైద్యులు ఏం చెప్తారంటే నీళ్లు లిమిటెడ్గా తాగు, లేదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉందా, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్, నీళ్ళు అసలే తాగొద్దు అంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నది, మీరు చూస్తున్న కేసులను బట్టి మనం ప్రాక్టికల్గా చూస్తున్నది ఏంటంటే నీళ్ళు తాగండి అని మీరు చెప్తున్నారు. సో అదేంటంటే చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి అక్కడ. పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ వల్ల మనం ఆ నీటి మోతాదుని ఫిక్స్ చేయడం కష్టం. సింపుల్ లాజిక్ అండి. మనిషికి కనీసం 3 లీటర్లు 4 లీటర్లు కావాలనుకోండి, నువ్వు కిడ్నీ పోయింది కదా నువ్వు 1/2 లీటర్ నీళ్ళు ఇస్తే ఆడట్ట మనిషి మిగతా సెల్స్ ఎలా సర్దుకుంటాయండి? ఎలా సర్దుకుంటాయి మిగతా? ఇప్పుడు మీరు కరోనా వచ్చింది, మీకు ఆదాయం లేదు, మీ ఇంటి అద్దె అవుతుందా, ఈఎంఐ అవుతుందా, ఫుడ్ ఖర్చు అవుతుంది, ఏది ఆగదు కదా, ఎలా ఊరుకుంటారు వాళ్ళు? అట్లానే వాటర్ కావాల్సిన శరీరంలో ప్రతి సెల్కి కావాలి. మీరు చెప్పండి, కొలానికి కావాలి, ప్రతి సెల్కి బోన్ దగ్గర నుంచి ప్రతి సెల్కి కావాలి కదా. మీరు 1/2 లీటర్ ముష్టి నీళ్ళు తాగితే అసలు మనిషి పోతాడుగా.
మీరు చెప్పే కాన్స్టిపేషన్ తాలూకు అన్నీ వస్తాయి. మనిషి అయిపోయినాక బోన్ కిడ్నీలు ఏం చేసుకుంటారు? అందుకని నేనేం ప్రపోజ్ చేస్తానంటే డివైడ్ చేస్తాను రోజు మొత్తం మీద వాటర్ని. 100 ml కావచ్చు, 200 ml కావచ్చు, 300 ml, అది మల్టిపుల్ టైమ్స్ ఈక్వల్ ఇంటర్వల్స్లో టైం పెట్టుకుని ఇచ్చేటట్టుగా నేను సిస్టమ్ తీసుకొచ్చా. ఆ సిస్టమ్తో నేను అమేజింగ్ రిజల్ట్స్ నేను సృష్టించగలిగాను. డెఫినెట్గా ఒకేసారి ఎప్పుడు తాగకూడదు. డెఫినెట్గా ఇప్పుడు మీ 20 లీటర్ డివైడెడ్ డోసెస్గా ఇప్పుడు తీసుకోవాలి. మీ 20 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్న కార్కి మీరు 100 లీటర్లు కొట్టించి ఉపయోగం ఏంటి? 20 లీటర్లు డిఫరెంట్ టైమ్స్లో కొట్టించుకుంటూ ఉండాలి. ఇది నేను చెప్పేది. అందుకని నేను టైం ఇస్తాను. వాటర్ టైంకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను సక్సెస్ చూశాను. అది పక్కన పెడితే సర్జరీలు చేస్తున్నారు. ఇందాక మీరు అడిగారు అది సర్జరీ చేసినప్పుడు స్పింక్టర్ కట్ అవుతుంది కదా అది. అనే డౌట్ చాలా నేను చూశానండి నా కళ్ళతో. కరెక్ట్. మా బంధువుల్లోనే సహజంగానే ఈ జీవితం నాశనం, సూసైడ్ చేసుకుని బెటర్. నేను ప్రిస్క్రిప్షన్ అలా వస్తే ఏమంటుంది సార్, సూసైడ్ అని రాస్తాను. గోండి సూసైడ్ అని రాయాల్సిందే, అంత జాలేస్తుంది. ఇప్పుడు వాడు తయారైనట్టు మలద్వారం నుంచి పడిపోతాయంటే వాడు డైపర్లు రోజు 10 డైపర్లు మార్చుకునే ప్రతి జీవితాంతం అలా ఉంటే ఆ స్ప్లింటర్ మన హోల్డ్ చేసే స్ప్లింటరు మీకు పోతే జీవితం ఉందండి. అసలు మనిషి ఎందుకు బతకాలి చెప్పండి? మీరు వేయగలరా? 100 కోట్లు ఖర్చు పెట్టా కొత్త స్ప్లింటర్ వేయలేరు కదా. సర్జరీలో ఎన్ని జీవితాలు అసలు చూసాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందుకని నేనైతే మొహాట్ లేకుండా చెబుతాను. అందుకే ఇటువంటి కేసెస్లో ఏంటంటే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఎక్కువగా జనాలకి ఇప్పుడు ఆయుర్వేదం పట్ల ఎందుకంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు సర్జరీ చేయించుకుని ఫెయిల్ అయ్యే కేసులు నేను చూస్తుంటాను. నా దగ్గర చాలామంది 2 సార్లు నేనే మీ దగ్గర బోల్డ్ మంది చూస్తాను. ఫిస్ట్లా కేసెస్, ఫెయిల్ అయిన కేసెస్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే స్పింక్టర్ డ్యామేజ్ కాకుండా మనం ఎలా చేయగలిగాం అనే దాని మీద వండర్ఫుల్ టెక్నిక్స్ ఆయుర్వేద విధానంలో ఉన్నాయి. మనకు సుశ్రుతుడు చెప్పిన ఈ టెక్నిక్స్ క్షారసూత్ర విధానం కానివ్వండి, లేటెస్ట్ బోల్డ్ అంత రీసెర్చ్ జరుగుతుంది దీని మీద కూడా ఫిస్ట్లా సంబంధించి. సో బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీని మీద బోల్డ్ అంత రీసెర్చ్ జరిగింది. యాక్చువల్గా నాకు మీ ఫిస్ట్లా అనేది వచ్చినప్పుడు అంటే మలద్వారం ప్యారల్గా హోల్స్ లాగా పడతాయి కదా, ఆ పడినప్పుడు ఆయుర్వేదంలో థ్రెడ్ ట్రీట్మెంట్ చేస్తారు కదా, క్షారసూత్ర అనే పేరు మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది అవును, క్షారసూత్ర విధానం సుశ్రుతుడు చెప్పిన విధానం ఇది అనమాట. ఇది యాక్చువల్గా 1890-1900 సంవత్సరం వరకు దాని గురించి అసలు మొత్తం మర్చిపోయారు. అంటే దట్ నాలెడ్జ్ వాజ్ లాస్ట్ యాక్చువల్లీ, అంటే ఎక్స్టింక్ట్ అయిపోయింది. అంటే ఆయుర్వేదంలో సుశ్రుతుడు చెప్పిన 2000 సంవత్సరాల నాడు చేసిన టెక్నిక్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, దీని గురించి అసలు ఎవరికి తెలియదు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 1960s నుంచి 70sలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీనికి సంబంధించిన రీసెర్చ్ ఇనిషియేట్ చేశారు అక్కడ రీసెర్చర్స్. సో నేను అక్కడ ఎంఎస్ చేశాను కాబట్టి నాకు బాగా ఐడియా ఉంది. తర్వాత వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ఆ రోజు సుశ్రుతుడు ఏం చేసి ఉంటాడు, మత్తు ఏమి ఇచ్చి ఉంటాడు, అసలు మత్తు లేకుండా ఎలా చేయగలం, ఎనస్థీషియా లేకుండా మనం కోసేయలేం కదా. సో అక్కడ జరిగిందనమాట. ఒరిజినల్గా రీసెర్చ్ అంతా బెనారస్ హిందూ యూనివర్సిటీలో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో స్టార్ట్ అయింది. ఇంకో విషయం చెప్పనా, విచిత్రమైన విషయం, సుశ్రుతుడు పుట్టింది పెరిగింది కాశీలో, సుశ్రుతుడు ప్రాక్టీస్ చేసింది కాశీలో. సుశ్రుత సంహిత అనే అద్భుతమైన గ్రంథాన్ని, సర్జరీ సంబంధించిన గ్రంథాన్ని రాసింది కాశీలో, ప్రపంచం మొదటి. కాబట్టి అన్ని విధాలను కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుడు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, దాని ప్రాముఖ్యత ఉంది. కాబట్టి నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను ఆ కాశీ విశ్వవిద్యాలయంలో నేను చదువుకోవడం అనేది నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉన్నాను నేను. ఇందులో ఇంపార్టెంట్, మీరు క్షారసూత్ర గురించి అడిగారు కదా, ఇందులో ఇక్కడ కనిపెట్టారనమాట. అరౌండ్ 1970sలో ఇది బయటికి తీసుకురాబడింది క్షారసూత్ర విధానం. ఆ తర్వాత అక్కడి నుంచి స్టిల్ అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట. రీసెర్చ్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. దానికి మెడికేటెడ్ సెటాన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ దాంట్లో. దానికి ఏంటంటే క్షార సూత్ర. సూత్ర అంటే ఏంటి, కాటన్ థ్రెడ్కి కొన్ని క్షారాల అప్లికేషన్, అంటే కొన్ని వనమూలికల మిశ్రమాన్ని, రసాయనాలని దానికి ఒక పోతగా వాడతారు. ఏంటది, ఎన్ని మూలికలు వాడతారు, ఏం వాడతారు చెప్పగలరా? కొన్ని అందులో ప్రధానంగా 3-4 మూలికలే. ప్రధానంగా వాడేది ఏంటంటే హరిద్ర అంటే పసుపు, క్షీరం వాడతారు. క్షీరం అంటే అర్క క్షీరం అంటే, లేకపోతే స్నేహి క్షీరం అంటే జముడు పాలు అంటాం కదా, బ్రహ్మజముడు కదా, అందులో పాలు వస్తాయి కదా, అది. తర్వాత పసుపు, ఇట్లాంటివి అన్నమాట. తర్వాత కాపర్ సల్ఫేట్ కొంతమంది యాడ్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా దానికి పూత పూసి ఒక లేయర్ లాగా పోస్తారనమాట. పూసి దాన్ని స్టెరిలైజేషన్ చేస్తారు. ఈ టెక్నిక్స్ అన్ని డెవలప్ చేసింది వాళ్ళు ICMRతో కొలాబరేట్ అయ్యి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీని వండర్ఫుల్ రీసెర్చ్ జరిగింది. చాలా దే కమ్ అవుట్ విత్ క్షారసూత్ర విధానం అక్కడ పుట్టిందనమాట బెనారస్ హిందూ యూనివర్సిటీలో. అయితే లేటెస్ట్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ప్రొఫెసర్ మనోరంజన్ సాహు మా గురువు గారు, అక్కడ ప్రొఫెసరు, ఆయన చేసిన రీసెర్చ్ చాలా ప్రామాణికమైనది. దీంట్లో ఏంటంటే క్షారసూత్రాలు కూడా హీ హాజ్ టేకెన్ దట్ ఫార్వర్డ్, అంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి
కొన్ని కొత్త కొత్త టెక్నిక్స్ని కూడా కనిపెట్టారు దీంట్లో. కాంప్లెక్స్ టైప్ ఆఫ్ ఫిస్టులా అంటే ఏంటంటే ముడి చుట్టూతో ఒక 10 రంధ్రాలు బండి అనుకోండి, ఒక రంధ్రం పెడితే ట్రీట్మెంట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. క్షారసూత్రం అందరికీ వేస్తాం, అది వేరే విషయం. కానీ టెక్నిక్స్ని అసలు మార్చేశారు, ఎంటైర్లీ డిఫరెంట్ టెక్నిక్స్ తీసుకొచ్చేసారు ఆయన. సో అప్పుడు ఒక రంధ్రం పడితే చేయాల్సిన టెక్నిక్ ఒక రకంగా అడుగుతున్నా. రంధ్రం ఉంది కదా, రంధ్రం అనేది యానసన్ సెంటర్ పాయింట్ అనుకోండి, అక్కడి నుంచి ఎంత దూరం వరకు పడచ్చు? సపోజ్ ఇది సెంటర్ పాయింట్, ఇంత దూరమా, ఇంత దూరమా, ఇంత దూరమా, ఇంత దూరమా? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ శారీరక స్థితిగతులు, పేషెంట్ యొక్క స్టేటస్. ఎంత దూరం మాక్సిమం పడచ్చు? ఎంత దూరమైనా పడచ్చు, ఎక్కడ పడచ్చు? ఎక్కడైనా పడచ్చు. అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మలద్వారం దగ్గర రంధ్రం పడిన ఆ ట్రాక్ అది తొలుచుకుంటా కండరాల మధ్యలోంచి వెళ్ళిపోయి బొడ్డు దగ్గర ఓపెన్ అయిన కేసు చూసాం మేము. అక్కడ కూడా అబ్డామన్ లోకి వెళ్ళిపోయినాయి. పిర్రల దగ్గర కూడా కాదు, పిర్రల దగ్గర కాదు, అసలు అబ్డామన్ లోకి వెళ్ళిపోయి మరికొన్ని కేసులు టెస్టిస్ లోకి వెళ్ళిపోయి టెస్టిస్ లోంచి కారుతా ఉంటుంది. కారుతాం. కొంతమంది లేడీస్ లో అయితే మానవులోకి వెళ్ళిపోయి వెజనాలో ఓపెన్ అయితే మోషన్ వెజనాలోంచి కూడా వస్తుంటుంది, మలద్వారంలోంచి రావాల్సింది పైన రెక్టో వెజనల్ ఫిస్టులాస్. సర్జరీస్ జరిగితే ఫెయిల్ అయ్యి రెక్టో వెజనల్ ఫిస్టులాస్ ఏర్పడే అవకాశం మరికొంత ఉంటుంది. కానీ న్యాచురల్గా కూడా రెక్టో వెజనల్ ఫిస్టులాస్ ఇవన్నీ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. మరి కొంతమంది పేషెంట్లు మేము చూసిన వాళ్ళు మోకాళ్ళ కిందకు వచ్చి ఈ కాఫ్ మజిల్ ఇక్కడ రంధ్రాలు పెండాలని చూసాం. ఎంత దూరం అని ఎలా చెప్తాం? 2 అంగుళాలు అనేది ఎలా ఉంటుంది? దాని ప్రామాణికమైన లేదు. బ్యాక్టీరియా క్రిములు అక్కడి నుంచి తోలుచుకుంటే వెళ్తూనే ఉంటాయి. సో మోకాళ్ళ కింద అక్కడ రంధ్రాలు పడిపోయినా అని చూసాం. ఇక్కడ ఆరిజిన్ ఏంటా అని చూస్తే యానస్ దగ్గర ఉందన్నమాట. అసలు రూట్ కాజ్ అక్కడ ఉంది. సో అట్లా అటువంటి వాటికి కూడా మేము ట్రీట్ చేస్తూ ఉంటాం ఈ క్షారసూత్ర విధానం ద్వారా. సర్జరీ వల్ల పొరపాటును కూడా ఛాన్సే లేదు. సర్జరీ కోసేదలు ఎంత వస్తాం అదే. ఇప్పుడు మలద్వారం చుట్టూ 10 రంధ్రాలు బండి, ఇప్పుడు మీరు సర్జరీ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన స్పెంక్టర్ ఆటోమేటిక్గా దాన్ని మనం కట్ చేయాలి కదా. ఎప్పుడైతే స్పెంక్టర్ కట్ చేసామో మలద్వార కండరాలు రిలాక్స్ అయిపోయి మోషన్ కంట్రోల్ ఉండదు. సో పేషెంట్కి ఎప్పుడైతే కంట్రోల్ లూజ్ అయ్యాడో మోషన్ వచ్చిన సెన్సేషన్ ఉంటుంది, కానీ మోషన్ ఆపుకోలేదు. సో మోషన్గా లేచి పరిగెత్తే లోపు కారిపోతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయి. పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వచ్చే కేసులకి ఈ దీనికి క్షారసూత్ర విధానం కాకుండా అప్పుడు ఇందాక చెప్పానే మనోరంజన్ సాహు సార్, ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేనికంటే ఈ టెక్నిక్స్ కనిపెట్టినందుకే. దాన్ని ఇఫ్టాక్ టెక్నిక్ అంటారు. లేటెస్ట్గా ఇంటర్సెప్షన్ ఆఫ్ ఫిస్టులస్ ట్రాక్ట్ విత్ అప్లికేషన్ ఆఫ్ క్షారసూత్ర అని IFTAK అనే ఇఫ్టాక్ అనే టెక్నిక్. సో మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు చేయాల్సిన విధానం ఏంటి, టెక్నిక్ ఏం వాడాలి? క్షారసూత్రం అందరికీ చేస్తాం. ఇటువంటి టెక్నిక్స్ చేసిన ఎక్స్పర్టైజ్ కొద్దిమందికే ఉంటుంది.